హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు, వ్రతాలు, నోములు అవన్నీ ఉంటాయి కదా. దానికోసం స్వీట్ అయితే రెగ్యులర్గా అవసరం ఉంటుంది. దానికి వచ్చేసి నేను ఈరోజు అయితే ఒక స్వీట్ని ప్రిపేర్ చేయబోతున్నాను. ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను రాగి పిండితో లడ్డూలు ప్రిపేర్ చేయబోతున్నానండి. రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కదా, అలాగే ఐరన్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఎముకలు దృఢంగా ఉండి రక్తహీనతతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ లడ్డూల్ని చేసుకొని తినాలండి. రోజుకి ఒక్కటి తిన్నా సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. నేను చెప్పినట్లు ఒకసారి రాగిపిండి లడ్డూలని చేసి చూడండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రాగిపిండితోటి లడ్డూలు చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు దాకా బాదం పలుకుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అన్నీ అదే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోవాలి. పప్పులు బాగా వేగాలి అంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలండి. మరీ మాడనివ్వద్దు. మాడితే కనుక లడ్డూ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు దాకా జీడిపప్పును కూడా వేసి లో ఫ్లేమ్లోనే జీడిపప్పులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ జీడిపప్పులు కూడా ఈ విధంగా కలర్ మారిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసి ఏదైనా గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 1/2 కప్పు దాకా ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఈ రవ్వ ఎందుకు వేసుకోవాలంటే రవ్వ వేయడం వల్ల నోటికి అంటుకోకుండా ఉంటాయండి. రాగిపిండితో చేస్తున్నాం కాబట్టి రాగిపిండి వేసుకుంటే కాస్త నోటికి అతుక్కున్నట్టుగా ఉంటుంది. అందుకే అలా ఉండడం కోసం ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను. ఈ రవ్వని కాస్త లైట్గా వేయించుకోవాలి. ఇది కాస్త లైట్గా వేగింది అనుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేయించుకోవాలి. ఈ నువ్వులు అనేవి తొందరగానే వేగిపోతాయండి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. నువ్వులు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి వెంటనే రాగిపిండి 1 కప్పు దాకా వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఫస్ట్ బాదం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతోటి అన్నీ కొలుచుకొని తీసుకోవాలండి. అలాగైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి మనకు లడ్డూలు. అయితే రాగిపిండి వేసిన తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి నిదానంగా వేస్తూ ఉన్నారంటే రాగిపిండితో పాటు రవ్వ, నువ్వులు కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు రాగిపిండి కూడా వేగిపోయింది. రాగిపిండి వేగిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి మంచి స్మెల్ వస్తుంది వేగినప్పుడు. ఆ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక 1/4 కప్పు దాకా ఎండు కొబ్బరి పొడి వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి కూడా లైట్గా వేగితే సరిపోతుంది. కొబ్బరి పొడి కూడా తొందరగా వేగిపోతుందండి. అందుకని నిదానంగా చూసుకొని వేయించుకోవాలి. ఏవి మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదా, నువ్వులు కూడా బాగా వేగాయి. మీకు లైట్గా కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది కదా. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలాగే మనం ఇదే బాండీలో కనుక ఉంచామనుకోండి ఆ వేడికి మాడిపోయినట్లుగా అయిపోతుంది. అందుకని వెంటనే తీసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ పిండి కాస్త ఆరేలోపు మనం బెల్లం పాకాన్ని పట్టేసుకుందాం. బెల్లం అనేది ఇలా ఉండాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అంటే మనకి ఇలా లడ్డూలా రావాలి. ఇలాంటి బెల్లం తీసుకుంటే కనుక మనకు లడ్డూలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఈ బెల్లాన్ని 1 కప్పు దాకా తీసుకోవాలి. 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది. లేదు మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక ఇంకొద్దిగా ఎక్కువ బెల్లం వేసేసుకోండి. ఇలా 1 కప్పు బెల్లాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తటి పొడిలా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ 1-2 టైమ్స్ పల్స్ ఇస్తే సరిపోతుందండి. ఈ విధంగా వస్తుందండి. మరీ మెత్తడి పొడిలాగా చేసుకుంటే అంత బాగుండదండి. ఈ పలుకులు మనకి పంటి కింద అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఏదైనా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత
ఈ పొడిని కూడా మనం ముందుగా బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడిని వేసేస్తున్నాను. మీరు కావాలంటే 4-5 యాలకుల్ని రాగిపిండిని గ్రైండ్ చేసేటప్పుడే వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి. అంతే, లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఈ లడ్డూలని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. రోజుకొక లడ్డు చొప్పున తినవచ్చు. అలాగే పిల్లలకు కూడా రోజుకొక లడ్డు తినిపించడానికి ట్రై చేయండి. పిల్లలకు చాలా హెల్దీ అండి. ఇది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.